కొంగరకూడులో భూ వివాదంపై రైతు వివరణ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకూడు పరిధిలోని రాజధాని డెవలపర్స్ ఆధ్వర్యంలో 9 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేస్తుండగా భూ కబ్జా నకిలీ పత్రాలపై కొందరు రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను భూ యజమాని నిమ్మ రవీందర్ రెడ్డి ఖండించారు. తమకు ఈ భూమి వంశపారంపర్యంగా సంక్రమించిందని 46 ఏళ్లుగా సాగు చేస్తున్నామని తెలిపారు. వెంచర్ కు సంబంధించిన సర్వే నెంబర్లు 291, 292, 295 కాగా ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నెంబర్లతో తమ భూమికి సంబంధం లేదన్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఇక రాజధాని డెవలపర్స్ మేనేజర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ లోని 100 అడుగుల రోడ్డు కోసం కోర్టును ఆశ్రయించారు. ఇది ఏంటంటే ఇది 100 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ లో ఉంది. రోడ్ ఇది ఈ రోడ్ ఇట్లాగే ఉంది. ఈ రోడ్ ఉంది మాస్టర్ ప్లాన్ లో, మీరు చూసుకోవచ్చు. మాస్టర్ ప్లాన్ లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో చూడండి. వాళ్ళు ఏమైనా ఫార్మేషన్ చేసుకున్నారేమో, మాకు సంబంధం లేదన్నా. రిట్ పిటిషన్ నెంబర్లు చెప్తా 17273 ఆఫ్ 2012, 8863 ఆఫ్ 2012, 8860 ఆఫ్ 2012. వీటిల్లో మాకు జాయింట్ సర్వే ఫారెస్ట్ వాళ్ళతో చేసుకోవాలని ఏపీ చీఫ్ రెస్పాండెంట్స్ ఎవరున్నారన్న ఇందులో? ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లగ్డీ కపూల్ ఎన్ని ఏళ్ళు అయింది ఇక్కడికి మూవ్ అయ్యి, తహసీల్దార్ మహేశ్వరం, మండల్ సర్వే మహేశ్వరం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటేరియట్. ఏపీ ఉన్నప్పుడు వచ్చిన ఆర్డర్లు అన్న ఇవి. తెలంగాణ వచ్చి కూడా 14 ఏళ్ళు అవుతుంది. ఎన్ని ఏళ్ళు అయితే 14 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు. ఏమన్నా రాత్రికి రాత్రి ఏదో రవీందర్ రెడ్డి వచ్చి సర్వే చేయించినాడు మాకు చెప్పలేదు అంటే, నీ సర్వే నెంబర్ మా సర్వే నెంబర్ ఆనుకొని ఉంటే నీకు నోటీస్ వస్తుంది. రాలేదు అని అంటే నువ్వు లేనట్టే. అంతేగాని గవర్నమెంట్ కలెక్టర్ మీద, ఏడీ మీద, వీళ్ళ మీద వేసుకుంటూ పోతే వాళ్ళని అంటే ఏమంటారని ఇప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ మీద అలిగేషన్ వేస్తే ఏందనంటే అన్న చూపించమనండి, అదే చూపించి మాట్లాడమనండి. ఇప్పుడు నేను చూపించిన ఇన్ని చెప్పినాను. ఆయన నేను ఏడీకి ఒకటి కట్టినా, నేను ఒకటి కట్టినా, ఇట్లా తెల్ల పేపర్ మీద ఒక అది బిల్లు చూపించుకుంటూ నేను కట్టిన సర్వేకి కట్టినాను, ఏడీ సర్వేకి కట్టినాను, ఇట్లా చూపించుకుంటూ అయిపోయిందానా. నేను రిట్ పిటిషన్ నెంబర్లతో ప్రతి ఒక్క తహసీల్దార్కి పెట్టిన రిక్వెస్ట్, అర్జీ రిక్వెస్ట్ మీద, లేకపోతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద, వాళ్ళు చేసిన పంచనామా మీద ప్రతి ఒక్క ఫైల్ నెంబర్ ఉంది. ప్రతి ఒక్క డాక్యుమెంట్ నెంబర్ చెప్తా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఇస్తా. ఇవ్వమనండి వాళ్ళని కూడా. జడ్జిమెంట్ వచ్చింది మాకు కోర్టులో, లేకపోతే జడ్జిమెంట్ ఉన్నది మేము కోర్టులో కేసు గెలిచినామంటున్నారు కదా, ఇవ్వమనండి. నిమ్మ వెంకటరెడ్డి మాకు మా నాన్న కమ్మిండు, మా తాత కమ్మిండు అని చెప్తున్నారు కదా, చూపెట్టమనండి అదే డాక్యుమెంట్. మరి చూపెట్టకపోతే ఏం చేయాలా? డిఫమేషన్ వేస్తాను నేను డెఫినెట్ గా. ఫైనల్ గా మీరు మీడియం ఎలిగేషన్స్ ఏమంటే అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఉండి రోడ్ వేస్తున్నట్టు, రాజధాని డెవలపర్స్ వాళ్ళు రౌడీలను తోలుకొచ్చి మాపై భూములను గుంజుకొని, లేదంటే దొంగ ఓఆర్సీలు తీసుకొచ్చి పేకు అనుమతులు తీసుకొచ్చి రోడ్ వేస్తున్నాడు, మా రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ నేను ఖండిస్తున్నానండి. యాక్చువల్గా మేము రాజధాని డెవలప్మెంట్ మేనేజర్ నేను. ఓకే, ఈ రోడ్ ఏదైతే మేము వేస్తున్నామో యాక్చువల్గా మాస్టర్ ప్లాన్లో ఇది 100 ఫీట్ రోడ్ ఉందండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ అడ్డొచ్చిందనమాట. అయితే మేమేం చేసినామంటే ఆ కొండ నుంచి మేము వెళ్ళడం మాకు పాసిబిలిటీ అవ్వట్లేదు, కొద్దిగా మాకు ఈజ్మెంట్ కావాలని చెప్పేసి మేము కోర్టుని అప్రోచ్ అయ్యాం. కోర్టు వచ్చేసి మాకు ఈజ్మెంట్ సూట్ కింద మీరు డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది ఆర్డర్. లోవర్ కోర్టులో వచ్చి OS నెంబర్ 124 ఆఫ్ 2026 దాని ఆర్డర్ నెంబర్ అనమాట. దాని తర్వాత మేము ఏదైతే రోడ్ చేస్తున్నామో దానికి ఎటువంటి ఇబ్బంది మేము రైతుల్ని గురి చేయలేదు, వేరే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. కోర్టు ఆర్డర్ ప్రకారమే మేము చేసినాం. దాని తర్వాత అదేది మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాళ్ళు కంచేసుకొని ఏదైతే లక్షపాటు ఉందో లక్షపాటుని క్లోజ్ చేసి రైతుల్ని రానియకుండా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. మీరు ఇది క్లియర్గా చూడొచ్చు. ఇది 100 ఫీట్ రోడ్ మా ఈ వెంచర్ని అనుకునే వెళ్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఆ కొండలు అడ్డు వస్తాయి. మేమేం చేసామంటే ఇటు పక్క నుంచి రోడ్డు కావాలని కోర్టు అప్రోచ్ వచ్చి కోర్టు ఇచ్చింది. ఈ 471 దగ్గర ఇప్పుడు అబ్జెక్షన్ నడుస్తుంది. ఈ 471 కూడా వర్క్ బోర్డ్ ల్యాండ్ అది. యాక్చువల్గా వాళ్ళు దొంగ డాక్యుమెంట్స్ తోటి దొంగతనంగా ఉన్నది వాళ్ళు.
సో వాళ్ళే మమ్మల్ని బెదిరించి వాళ్ళు కంచె వేసుకున్నారు. మేము కంచె చేయలేదు, మేము ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా చేయలే వాళ్ళని. అంటే మీరు వాళ్ళు సంప్రదించారా రైతులని, మాకు రోడ్డు కావాలి, రోడ్డుకి స్థలం కావాలని చెప్పేసి అడిగారు? రైతులందరినీ సంప్రదించడం అంతా జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళు అందరూ ఒపీనియన్ అంతా అంటే మాకు ఫేవర్ గానే ఉన్నారు. ఓకే, కొందరు దీంట్లో ఏం చేస్తున్నారంటే ఈ వెంచర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చి మాకు వాళ్ళకి ఫేవర్ చేయాలి, అది చేయాలి అని చెప్పేసి కొందరు వచ్చి మాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు బాగా. దానివల్ల మా వర్క్ అనేది డిలే అవుతుంది. ప్లస్ ఇలాంటి కార్యక్రమాలకు చేపట్టి ఫేక్ న్యూస్ ని ప్రాపగండాని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. యాక్చువల్ ల్యాండ్ వచ్చేసి మీరు కాదుగా, రైతుల ల్యాండ్ కదా, రోడ్ వేసినటువంటి ల్యాండ్ మీరేం పర్చేజ్ చేయలేదు కదా, ఏ విధంగా చేస్తున్నారు? అది ఆల్రెడీ మీకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కదండి. గవర్నమెంట్ ఐసీసీ కోసం హ్యాండ్ ఓవర్ చేసుకున్నది. దాని నుంచి మేము కోర్టుకి వెళ్ళి ఈజ్మెంట్ సూట్ తీసుకొచ్చినాం. ఇప్పుడు ఒక ల్యాండ్ వెనకాల ఉన్నప్పుడు ఆ ల్యాండ్ కి అప్రోచ్ రోడ్ లేదనుకోండి, ఖచ్చితంగా అప్రోచ్ రోడ్ ఇవ్వాలని చెప్పేసి ఈజ్మెంట్ సూట్ ఉంటుంది. ఆ ఈజ్మెంట్ సూట్ తీసుకున్నాం, ఒకసారి కాదు 2 సార్లు తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ లోవర్ కోర్ట్ లో తీసుకున్నప్పుడు వీళ్ళ రైతులందరూ మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసిన రోడ్. ఆరోపణ అండి, నా పేరు రవీందర్ రెడ్డి, రావిరేల గ్రామం ఉన్నది. తప్పుడు ఆరోపణలు చేసినారు కాబట్టి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇది మా తాతల నుంచి సంక్రమించిన ఆస్తి, మా యాన్సిస్టర్ ప్రాపర్టీ. ఈ ల్యాండ్లో మా చిన్నాయనలు మా తండ్రి భాగంలో పంచుకున్న దాంట్లో నాకు వచ్చింది 5 ఎకరాల భూమి. ఇక్కడే కనిపిస్తుంది దున్నిన భూమి. అది మాకు ఫారెస్ట్ వాళ్ళకు మధ్యన కొంచెం ఇబ్బందులు నడుస్తున్నాయి. దానికి సంబంధించి మేము కోర్టు డైరెక్షన్ తెచ్చుకున్నాము. ఆ కోర్టు డైరెక్షన్ తోటే జాయింట్ సర్వేకు అప్లై చేసినాం. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం వాళ్ళ చుట్టూ. ఇది అవాస్తవం అండి. అది ఓఆర్సీలు అనేది అది తప్పుడు ఆరోపణ. నాకు వాళ్ళకు ఎవరెవరో పేర్లు చెప్తున్నాడు ఆయన, పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, వాళ్ళ పేర్లు, కానీ అన్ని తప్పుడు. వాళ్ళకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా వ్యాపారం నాది, నా పెట్రోల్ బంక్ వ్యాపారం. నేను ఊర్లో ఉంటాను. అన్నదమ్ములలో మేము 9 మంది అన్నదమ్ములలో. నా పేరు ఒక్కడి పేరు అందరికీ తెలుసు, పెట్రోల్ పంపులకు వస్తుంటారు పోతుంటారు కాబట్టి. ఇక టక్కున నా పేరు పెట్టేసి నా మీద బురద జల్లడం ఇది సబబు కాదండి. మేము మీడియా ప్రముఖులందరికీ చెప్తున్నాను, కొంచెం మీరు అన్ని తెలుసుకోండి. మేము ఎవరి దగ్గర తీసుకున్నాం, మాకు యాన్సిస్టర్ ప్రాపర్టీ ఇది. మేము ఇప్పుడు ఓఆర్సీ సృష్టించాల్సిన అవసరం మాకేంటండి? మేము గత 46 సంవత్సరాలుగా మేము దున్నుకుంటున్నాం ఇది భూమి. నా వయసు 64 సంవత్సరాలు. నా తండ్రి పంచి 44 సంవత్సరాలు అవుతుంది మాకు. మాకున్న ల్యాండ్ 295, 292, 291లో కొద్ది భాగం వచ్చింది. అది నేను విన్నాను. ఆయన ఏమంటాడు 290 దీనికి సంబంధం లేదు. 290కి మాకు మధ్యన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మధ్యన. 291లో కొంత భాగం ఉందని అంటున్నాడు. 291లో మరి మా చిన్న దగ్గర తీసుకోరు, ఎవరి దగ్గర తీసుకోరు, మాకు సంబంధం లేదు. అందులో ఎవరి దగ్గర కొన్నారనేది మాకు సంబంధం లేదు. మేమైతే అమ్మలేదు. 294 అంటున్నారు, ఇటు పక్కన వస్తుంది. అది మాకు కూడా అది దాంతో కూడా మాకు సంబంధం లేదు. ఇది తప్పుడు ఆరోపణ అండి. నేను దీన్ని బాగా ఖండిస్తున్నాను. నా మీద ఇలాంటి ఆరోపణలు చేయడము సబబు కాదు. నాకు మనస్తాపం చెంది మేము మీడియా సముఖంగా వచ్చినాను. మాకు ఎప్పుడు వచ్చింది, మేము ఎప్పుడు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చేసి సర్వే గురించి ఎప్పుడు తీసుకొచ్చినాము ఏంటనేది నాకు కొంచెం ఇంగ్లీష్ అంతా కరెక్ట్ గా రాదు కాబట్టి మా అబ్బాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నమస్తే. ఇది 2016లో అన్న తహసీల్దార్ గారికి అప్లై చేసింది. మీరు జూమ్ చేసుకోండి. ఇట్లాంటి పేపర్ ఏదన్నా ఆయన చూపిస్తే, సత్యనారాయణ అనే మనిషి ఆరోపణ చేసిన ఆయన చూపించగలిగితే సంతోషమే. 2016లో సర్వే కోసం అప్లై చేస్తే తహసీల్దార్ గారికి 2000 ఇది పంచనామా అన్న వచ్చినారు. దీనికి ఒక నెంబర్ ఉంటుంది, ఫైల్ నెంబర్ అనేది ఉంటుంది. దీన్ని ఆర్టీఐ లేచిన వస్తుంది, ఉన్నదా లేదా అని వాళ్ళు చేసినారు. ఇక్కడ పంచులు ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన అటెండెన్స్, ఇక్కడ ఎవరు ఓనర్లు ఎవరు అటెండ్ అయినారు ఏమనేది ఉంటుంది. ఇక్కడ సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి చూడండి. దీనికి ఏది చేసినారు 96, 97, 291, 292, 295. ఆయన మాట్లాడుతున్న 98కి మాకు సంబంధం లేదు, 290కి మాకు సంబంధం లేదు, 294కి మాకు సంబంధం లేదు. ఇన్నేళ్ల నుంచి మేము ఇది అప్లై చేసుకుంటూ వస్తున్నాము. దీని మండల్ సర్వే అవుతున్నది. మండల్ రిపోర్ట్ తర్వాత ఏడీ సర్వేకి అప్లై చేస్తున్నాం. 2014లో పెట్టుకున్న అర్జీలు, 2012లో కూడా ఒకసారి సర్వే అయింది. ఇది పంచనామా ఇది దాన్ని. దీని టీ పనులు వేసినారు 96, 97.
అప్పుడు చేసినప్పుడు 98, 99 కూడా చేసినారు వాళ్ళు. దాని టీ పనులు ఇచ్చినారు ఇట్లుందని. అప్పుడు ఇష్యూ చేసింది 2014లో కూడా చేసినారు. అప్పుడు ఇచ్చినారు